ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్, చారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు, ఐబీ హెచ్చరిక. నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి. అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం. ఆర్జీ కార్ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లికి ఎమ్మెల్యే సీటు. డీజిల్, పెట్రోల్ కు ఎలాంటి కొరత లేదు, స్పష్టం చేసిన కేంద్రం. బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని ఇంకా మోస్తున్నాం. అసెంబ్లీలో గత ప్రభుత్వంపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. మార్కాపురం బస్సు ప్రమాదంపై తెలంగాణ, ఏపీ సీఎంల దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు. ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో దవాఖానాలు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదు, సీఎం చంద్రబాబు నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలో బొంద పెడతారు. సర్కార్పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. పోర్ట్ల ప్రైవేటీకరణతో మత్స్యకారుల పొట్ట కొడుతున్న చంద్రబాబు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. దేశవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం పేరుతో ఓ భారీ చారిటీ స్కామ్ జరుగుతోందని ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధ బాధితులకు సహాయం చేస్తున్నామనే పేరుతో కొన్ని ముఠాలు ప్రజల నుండి కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసాలకు పాల్పడుతున్నాయని వెల్లడించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఇరాన్ యుద్ధ నేపథ్యంలో కొందరు రాడికలైజేషన్ కు ప్రయత్నించవచ్చని సూచన జారీ చేసిన నేపథ్యంలో ఐబీ ఈ కొత్త మోసంపై అప్రమత్తం చేసింది. ఈ స్కామ్ కార్యకలాపాలు దేశంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్నప్పటికీ జమ్మూ కాశ్మీర్లో దీని తీవ్రత అత్యధికంగా ఉందని ఏజెన్సీలు గుర్తించాయి. ఒక్క కాశ్మీర్లోనే ఈ ముఠాలు దాదాపు 16 కోట్లు వసూలు చేసినట్లు అంచనా. ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం సమయంలోనే ఇలాంటి మోసపూరిత చారిటీలు పుట్టుకొచ్చాయని, నిధులు సేకరించిన తర్వాత అదృశ్యం అయ్యాయని అధికారులు గుర్తు చేశారు. ఈ ముఠాలు ప్రజల భావోద్వేగాల్ని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. డిజిటల్ గా మార్పులు చేసిన యుద్ధ ఫోటోలను చూపిస్తూ కరుణ పుట్టించే కథలు చెప్పి నిధులు సేకరిస్తున్నాయి. ప్రధానంగా షియా వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని వారి మతపరమైన సున్నితత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసగిస్తున్నారు. వీరి మాటలు నమ్మిన ప్రజలు తమ పొదుపు మొత్తాలతో పాటు బంగారం, విలువైన రాగి పాత్రల్ని సైతం విరాళంగా ఇస్తున్నారని ఐబీ అధికారులు తెలిపారు. భారతదేశ ఇంధన భద్రత స్థిరంగా ఉందని, అదనపు సరుకుతో నౌకలు వస్తున్నాయని కేంద్రం అన్ని రాజకీయ పార్టీలకు భరోసా ఇచ్చింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటు బిల్డింగ్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది. 1 గంట 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కాంగ్రెస్, సమాజ్వాదీ, సిపిఎం
ఎల్జేపీ, డీఎంకే, జేడీయూ నేతలు తదితరులు పాల్గొన్నారు. టీఎంసీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. అఖిలపక్ష సమావేశం అనంతరం కిరణ్ రిజిజు మాట్లాడారు. సమావేశంలో అన్ని పార్టీలు చురుగ్గా పాల్గొన్నాయని, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం, భారత్పై దాని ప్రభావంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశాయని తెలిపారు. ప్రభుత్వం సమగ్రంగా, సంపూర్ణంగా స్పందించిందని, విపక్షులందరి ప్రశ్నలన్నింటికీ సంతృప్తికరంగా సమాధానాలు ఇచ్చిందని తెలిపారు. ప్రస్తుత పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతామని విపక్ష పార్టీలు హామీనిచ్చాయని తెలిపారు. आज ऑल पार्टी मीटिंग बुला करके सरकार ने बहुत डिटेल में विपक्ष और सरकार के जितने साथी पार्टी हैं सबके साथ में बैठक की और पश्चिम एशिया में जो संकट है उसके बारे में जानकारी दिया। आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की इच्छा से हम लोगों ने ऑल पार्टी मीटिंग बुलाया है और मैं सभी पार्टी के नेताओं को धन्यवाद देना चाहता हूं। सब ने अटेंड किया और अच्छी तरह से मीटिंग में पार्टिसिपेट किया है। सब पार्टी के नेताओं ने अपने अपने पार्टी की ओर से जानकारी और अपना चिंताएं व्यक्त की और जो परिस्थिति पश्चिम एशिया में ईरान, इजराइल, अमेरिका के बीच में संघर्ष के वजह से जो उत्पन्न हुआ है उससे भारत को किस तरीके से प्रभाव पड़ेगा और भारतीय लोगों के लिए सरकार ने क्या क्या कदम उठाया है इसके बारे में कई सवाल विपक्ष के साथियों ने किया और सरकार की ओर से व्यापक अच्छी तरह से जवाब दिया। मैं आपको ये बताते हुए संतुष्ट मैं महसूस कर रहा हूँ कि सारे विपक्ष ने जो सवाल की और जो పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశాన్ని కుదిపివేసిన కోల్కతా ఆర్డికార్ ఆసుపత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబాద్ను ఎన్నికల బరిలోకి దింపింది. బీజేపీ విడుదల చేసిన 19 మంది అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరును ఉత్తర 24 పరిగణాల జిల్లాలోని పానీహతి నియోజకవర్గం నుండి ఖరారు చేసింది. ఈ సందర్భంగా తన అభ్యర్థిత్వంపై రత్న దేబ్నాథ్ ఉద్వేగంతో వ్యాఖ్యానించారు. తన కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో చోట్ల తిరిగామని చెప్పుకొచ్చారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, తన బిడ్డకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతామని తెలిపారు. తాను గెలిస్తే అది తన ఒక్కదాని విజయం కాదని, పానహితి ప్రజల విజయమని ఆమె పేర్కొన్నారు. এটাও একটা জয়, এটা পানিহাটিবাসীর জন্য জয়। আমি জিতব না, আমি পানিহাটির মানুষ জিতবে। পানিহাটির মানুষ যেমন প্রতিবাদ করতেই ভুলে গেছে, সেই প্রতিবাদ করে তাদের যে আর পাওনা, যেমন স্বাস্থ্য, শিক্ষা, মানুষের মৌলিক অধিকার, এগুলো সরকার কেড়ে নিয়েছে। এগুলো নারী সুরক্ষা, নারী নিরাপত্তা, যেমন প্রত্যেকটা ঘটনা ঘটলে আমাদের মহিলা মুখ্যমন্ত্রী তিনি বলেন এটা মেয়েরা রাতে বাইরে বেরোবে কেন। আমি এগুলো থেকে নিষ্কৃতি দেওয়ার জন্য মায়েরা, মেয়েরা তাদের হয়ে বলতে চাই। কি বলতে চাইবেন? যে এটা কেন নারীরা রাতে বেরোবে না, তাহলে নারী সুরক্ষা কোথায়? নারীদের সুরক্ষা দিতে চাই। এই আওয়াজ কি বিধানসভায় দেবেন বলে তার জন্য একদম যে ছেলেদেরও যতটা অধিকার, মেয়েদেরও ততটাই অধিকার। নারী সম্মান, নারী সুরক্ষা এবং শিক্ষা এবং স্বাস্থ্য দপ্তরের যে বেহাল দশা আপনারা দেখেছেন আরজিকর হসপিটালি, যেখানে আমার মেয়ে 2024-এর 9 আগস্ট তার সঙ্গে যে নৃশংস ঘটনা হয়েছিল, সেই হসপিটালেই পরপর দেখলাম আমি দুজন মারা গেলেন এবং আজকেও সেই লিফটে 7 জন আটকে ছিলেন, অথচ কেউ మారా జాన్ని। పైప్లతో న్యాచురల్ గ్యాస్ కు తాము ప్రాధాన్యమిస్తున్నామని, పెట్రోల్ డీజిల్ కు దేశంలో ఎలాంటి కొరత లేదని, ఇంధనం ధరల్లో మార్పు లేదని పెట్రోలియం మంత్రిత్వ శాఖ బుధవారం నాడు ప్రకటించింది. వదంతులు నమ్మవద్దని కోరింది. గృహ అవసరాల కోసం 100% పీఎన్జీ సరఫరాకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ ఇచ్చామని, నిర్దిష్ట కాల పరిమితిలోపు దేశవ్యాప్తంగా పైప్ లైన్ల విస్తరణ, న్యాచురల్ గ్యాస్
మౌలిక వసతుల అభివృద్ధి జరగనుందని తెలిపారు. పశ్చిమాసియాలో ఘర్షణ నేపథ్యంలో ఎల్పీజీ ఇంధనం కొరతపై ఆందోళన ప్రస్తావిస్తూ ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, పానిక్ బయింగ్ కు పాల్పడవద్దని కోరారు. రిఫైనరీలు గరిష్ట సామర్థ్యంతో పనిచేస్తున్నాయని, ఏటా 26 కోట్ల టన్నుల రిఫైనరీ సామర్థ్యం మనకు ఉందని తెలిపారు. గత 2 రోజులుగా రిటైల్ అవుట్లెట్లు, పెట్రోల్ బంకుల వద్ద పెద్ద ఎత్తున జనం క్యూలు కడుతుండడం తమ దృష్టికి వచ్చిందని, అయితే ఆందోళన అవసరం లేదని, దేశంలో తగినన్ని పెట్రోల్ డీజిల్ నిల్వలు ఉన్నాయని తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలు కూడా పెరగబోవడం లేదని వివరించారు. कैरोसिन के संबंध में भी जैसा आपको पता है भारत सरकार ने एज एन ऑल्टरनेट फ्यूल ऑप्शन एडिशनल एलोकेशन किया है सभी राज्य सरकारों को, और यहाँ पर भी लगभग 16 राज्य और यूनियन टेरिटरीज में एलोकेशन ऑर्डर्स जारी हुए हैं। आज के समय में भारत सरकार का भी और राज्य सरकारों का भी ये प्रयत्न है कि ब्लैक मार्केटिंग और होर्डिंग को रोका जाए, और इस सब में राज्य सरकारों की भूमिका बहुत अहम हो जाती है। इस संबंध में मैं आपको बताना चाहूँगी कि कल लगभग 2700 रेड की गई विभिन्न राज्यों में, और लगभग 2000 सिलेंडर भी सीज किए गए हैं। उत्तर प्रदेश, महाराष्ट्र, तेलंगाना, छत्तीसगढ़ में अच्छी रेड्स हुई हैं और काफ़ी मात्रा में सिलेंडर्स भी सीज हुए हैं। इसके अलावा ऑयल मार्केटिंग कंपनीज के ऑफिशियल्स के द्वारा भी सरप्राइज इंस्पेक्शन जारी हैं। अभी तक लगभग 290 शो कॉज नोटिस इशू किए जा चुके हैं। గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకానికి 600 కోట్లు బకాయిలు పెట్టి వెళ్తే తాము ప్రతి నెల 89 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 2408 కోట్ల బిల్లులు చెల్లించామని అసెంబ్లీ సాక్షిగా తెలిపారు. 7వ రోజున నేడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. ఆరోగ్యశ్రీ కింద ప్రభుత్వ ఆసుపత్రులకు 927 కోట్లు, ప్రైవేటు ఆసుపత్రులకు 1480 కోట్లు చెల్లించామని చెప్పుకొచ్చారు. 27 నెలల్లో పేదల వైద్యం కోసం 4500 కోట్లు చెల్లించామని ఆయన వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజల ఆరోగ్యం గురించి డాక్టర్ సంజయ్ గారు, అదేవిధంగా సిద్దిపేట శాసనసభ్యులు కొన్ని ప్రశ్నలు అడగడం, గత ప్రభుత్వంలో చాలా బాగా జరిగింది, ఇప్పుడు అంత గొప్పగా జరగడం లేదనే ఆరోపణలు కూడా చేయడం జరిగింది. అధ్యక్ష, తమరి ముందు వాస్తవాలను సభ్యుల ద్వారా తెలంగాణ ప్రజలు కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2014 నుంచి డిసెంబర్ 6, 2023 వరకు ప్రతి నెల యావరేజ్గా గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది 52 కోట్ల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో. డిసెంబర్ 7, 2023 నుంచి మార్చ్ 25, 2026 దాదాపుగా 26-27 నెలలలో ప్రతి నెల ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది 89 కోట్ల రూపాయలు. అధ్యక్ష, యావరేజ్గా. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీలో రాష్ట్ర ప్రభుత్వం పేమెంట్లు ఇవ్వడం లేదు, దాంతో ప్రైవేట్ హాస్పిటల్స్ మూతపడుతున్నాయి, మాకు నోటీస్ ఇచ్చిండ్రు, మీరు ఇంకా దాని మీద స్పందించడం లేదన్నట్టుగా ఏదైతే మాట్లాడుతుండ్రో, ఈ వారసత్వం వారి నుంచి మాకు వచ్చింది. అధ్యక్ష, ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి అధికారాన్ని కోల్పోయి ఆ భారాన్ని మా నెత్తి మీద పెడితే ఆ భారాన్ని మోస్తూనే మేము 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. అధ్యక్ష, ఆ విషయం కూడా 7 తారీఖు నాడు మేము ప్రభుత్వం బాధ్యత తీసుకున్నప్పుడు 7/12/2023 నాటికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా మాకు వచ్చిన భారము 600,27,00,000. అధ్యక్ష, 600,27,00,000 రూపాయల భారము గత ప్రభుత్వం నుంచి మాకు వారసత్వంగా. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు తెల్లవారుజామున రాయవరం గ్రామ సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 12 మంది ప్రయాణికులు సజీవ దహనమైన విషయం తెలిసిందే. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన తెలిసిన వెంటనే సీఎం చంద్రబాబు మార్కాపురం జిల్లా అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నివేదిక సమర్పించాలని పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని, మృతుల
మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులకు సూచించారు. మరోవైపు ఈ ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో 12 మంది సజీవ దహనం కావడం, పలువురు తీవ్రంగా గాయపడడం పట్ల ఆయన తీవ్ర విచారం వెలిబుచ్చారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాదానికి గురైన బస్సు తెలంగాణలోని నిర్మల్ నుండి నెల్లూరుకు వెళ్తుండటంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. మృతులు గాయపడ్డ వారి వివరాలను తెలుసుకునేందుకు ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. గాయపడ్డ వారికి సాధ్యమైనంత ఉత్తమ వైద్య సంరక్షణ అందేలా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఎస్ రామకృష్ణారావు వెంటనే ఏపీ సీఎస్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అసలేం జరిగిందంటే ఇవాళ ఉదయం సుమారు 6:30 సమయంలో మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఈ ఘోర ప్రమాదం సంభవించింది. హరికృష్ణ ట్రావెల్స్ చెందిన ప్రైవేట్ బస్సు ఒక క్వారీ సమీపంలో టిప్పర్ ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే 2 వాహనాల్లోనూ భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనలో బస్సు టిప్పర్ 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. 12 మంది ప్రయాణికులు మంటల్లో చిక్కుకొని అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోగ్యశ్రీ బిల్లులు గ్రీన్ ఛానల్లో విడుదల చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ నిధులు విడుదల కావడం లేదని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 లక్షలు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామని చెప్పారు. 5 లక్షల నుండి 10 లక్షలు పెంచడం వల్ల 2.5 సంవత్సరాల్లో కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారన్నారు. ఎందుకంటే కార్పొరేట్ హాస్పిటల్స్ మేజర్ సర్జరీలకు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయాలని సూచించారు. ఆరోగ్యశ్రీ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పథకం. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఒక మంచి కార్యక్రమం అని చెప్పి ఈ ఆరోగ్యశ్రీని 2 లక్షల రూపాయల నుంచి ఆ రోజు 5 లక్షల రూపాయలకు పెంచి ఈ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది అధ్యక్ష. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు మేము 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 18 లక్షల మందికి బీఆర్ఎస్ సమయంలో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం జరిగింది. సరే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏమన్నారంటే దీన్ని 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు పెంచుతామని చెప్పారు. కానీ ఇలా మంత్రి గారు ఇచ్చిన సమాధానంతో మనకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుందంటే అధ్యక్ష, ఈ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచడం వల్ల ఈ ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాల్లో ఎంతమంది లబ్ధి పొందారంటే కేవలం 496 మంది మాత్రమే లబ్ధి పొందారు ఈ 2.5 years లో. కారణం ఏంటి అంటే ముఖ్యంగా కార్పొరేట్ ఆసుపత్రులు ఈ మేజర్ సర్జరీస్ కు ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. దాని మీద రివ్యూ చేయండి. ఎందుకు ఈ అవకాశాన్ని ప్రజలు పొందలేకపోతున్నారో రివ్యూ చేయండి. ఇన్ఫాక్ట్ మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము చెప్పుకోలేదు, కానీ 5 లక్షల నుంచి 10-15 లక్షల వరకు కూడా 607 మందికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 5 లక్షల పైన చంద్రబాబు ఏకంగా క్రెడిట్ దోపిడీ చేస్తున్నారని ఆ దిశలోనే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్ ను కలిశామని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ పై ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని, తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతేకాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్కో ప్రాజెక్టులోను 4,800 కోట్ల పెట్టుబడి అవగాహన కుదుర్చుకుందని ఆయన వెల్లడించారు. అద్దెంకి అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన శ్రీ వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు అదే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. మిట్టల్ స్టీల్ అని చెప్పి నక్కపల్లిలో మిట్టల్ స్టీల్ అని చెప్పి ఆయనేది ఇచ్చినట్టుగా దానికి బిల్డప్ ఇస్తూ దానికి ఒక అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ దాని గురించి ఈ మధ్యకాలంలో పెట్టాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు. అయ్యే చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీకైనా క్రెడిట్ దోపిడీకైనా ఒక హద్దు పొద్దు ఉండాలి. ఇదే మిట్టల్, ఇదే ఆదిత్య మిట్టల్ అనే ఇదే మిట్టల్ వాళ్ళు నేను డావోస్ 2022లో డావోస్ పోయినప్పుడు నన్ను కలిసినారు. కలిసి వాళ్ళు అప్పట్లోనే
గ్రీన్కో ప్రాజెక్టులో, వాళ్ళు అప్పట్లోనే గ్రీన్కో ప్రాజెక్టులో దాదాపుగా 4,800 కోట్ల రూపాయలు కర్నూలులో కడతా ఉన్న పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులో భాగం తీసుకొని గ్రీన్కోలో 4,800 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ఆ రోజుల్లో డావోస్లో అప్పుడే నా సమక్షంలోనే అవగాహన కుదురుంది. అది కాక అప్పట్లోనే ఎస్ఆర్ స్టీల్ వీళ్ళు కొనుగోలు చేసి దాంట్లో ఎక్స్పాన్షన్ కూడా పోతూ 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేదానికి కూడా ఆ రోజే నా సమక్షంలోనే అది కూడా జరిగింది. ఇది కాక వీళ్ళను కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టడానికి అడుగులు ముందుకు వేయండి అని చెప్పి ఆహ్వానించింది నేను. రాష్ట్రానికి ఆహ్వానించి రమ్మని చెప్పి వాళ్ళని చెప్పి వాళ్ళు అధికారులకు కూడా చెప్పిన, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి ఎక్కడెక్కడ మనం భూములు ఇవ్వగలుగుతామో చూపించండి అని చెప్పి వాళ్ళు రావడము, మన అధికారులు ఫస్ట్ కాకినాడ SCZలో భూములు చూపించారు, తర్వాత మూలపేటలో వీళ్ళు రావడానికి భూములు చూపించారు. బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. బీసీల సంక్షేమానికి ప్రతి వార్షిక బడ్జెట్లో 20,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి కాంగ్రెస్ నేతలు మోసం చేశారని ఆయన సోదాహరణంగా వివరించారు. గురువారం హైదరాబాద్లో అసెంబ్లీ సమీపంలోని గన్ పార్క్ వద్ద బీసీ సబ్ ప్లాన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకబడిన తరగతులకు మోసం చేయడమే కాకుండా అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కర్ణాటక ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి అలవిగాని హామీలన్నీ ఇచ్చి బీసీలని వంచి మోసం చేసినటువంటి ప్రభుత్వం. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎవరన్నా బీసీలకు ద్రోహి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఆ రోజు బీసీ సబ్ ప్లాన్ పెడతామని చెప్పి అదేవిధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వీరి ఒక మోసపూరితమైనటువంటి హామీ 42% రిజర్వేషన్లు ఇస్తామని అదొక డ్రామా నడిపించారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి మొదటి సంవత్సరం 9,000 కోట్లు ఆల్రెడీ అంకల గారడి అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారు. మాది అంకల గారడి కాదు, వాస్తవికంగా ఇచ్చేటువంటి బడ్జెట్ అని చెప్పి. కానీ మొదటి సంవత్సరం వాళ్ళు ఖర్చు పెట్టింది మరి 800 కోట్ల రూపాయలు. అదేవిధంగా రెండో సంవత్సరం 11,000 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి అందులో ఖర్చు పెట్టింది కూడా 3,000 కోట్ల రూపాయలే. మరి ఈ విధమైనటువంటి మోసాలు చేయడమే కాకుండా మా వాళ్లకు కాంట్రాక్ట్లు ఇస్తామని చెప్పారు, అది ఒక మోసం. బీసీలని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బాపట్ల జిల్లాలో 9,415 మంది అర్హులైన విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద నగదు జమ కాలేదని జిల్లా కలెక్టర్ చెప్పారని, రాష్ట్రంలో అర్హతలున్న ఏ ఒక్క విద్యార్థికైనా తల్లికి వందనం అందలేదని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని మండలిలో సవాల్ విసిరిన నారా లోకేష్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు సూటిగా ప్రశ్నించారు. తాడపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 28 జిల్లాల లెక్కలు తీస్తే తల్లికి వందనం అందని లబ్ధిదారుల సంఖ్య లక్షల్లో ఉంటుందని స్పష్టం చేశారు. బాపట్ల జిల్లా డిఆర్సీ సమావేశంలో కలెక్టర్ చెప్పిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టారు. గత నెలలో జరిగిన కౌన్సిల్లో విద్యాశాఖ మంత్రి గారు మీరు తల్లికి వందనం ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హత కలిగిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ తల్లులకి పూర్తి స్థాయిలో మేము ఆ పథకాన్ని అందించడం జరిగింది. ఎక్కడైనా ఒక్కరికైనా మిస్ అయినట్టుగా కానీ మీరు సాక్ష్యం కానీ ఆధారం కానీ చూపిస్తే మీరు ఏం చెప్పినా మేము సిద్ధం అని చెప్పి లోకేష్ గారు మొన్న ఛాలెంజ్ చేయడం జరిగింది కౌన్సిల్లో. మేము అడుగుతా ఉన్నాం ఈరోజు క్లియర్గా ఉన్న మీ ప్రభుత్వం మీ కలెక్టర్ ఇచ్చిన డేటాలోనే బాపట్ల జిల్లాలో మొత్తం 1,40,406 మంది విద్యార్థులుంటే 1,21,842 మంది ఎలిజిబిలిటీ వస్తే మీరు 1,12,902 మంది స్టూడెంట్స్కే మీరు తల్లికి వందనం ఇచ్చినట్లుగా దీంట్లో డేటా చూపిస్తా ఉన్నారు. మిగతా 9,415 మంది విద్యార్థులకి తల్లికి వందనం ఎందుకు ఇవ్వలేదు అని మేము నిలదీయడం జరిగింది. దానికి డిఈఓ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే, సార్ నిధులు లేవు, అందుకని మేము 9,415 మందికి ఇవ్వలేకపోయాం గత సంవత్సరంలో, తర్వాత ఇస్తాం సార్ అని చెప్తా ఉన్నాడు. అంటే విద్యాశాఖ మంత్రికి
అసలు వాళ్ళ శాఖలో గత సంవత్సరం ఆర్సీబీ విజయోత్సవాల సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది క్రికెట్ అభిమానులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వెలుపల ఆ 11 మంది అభిమానులకు గుర్తుగా ఒక స్మారక చిహ్నాన్ని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ ఆవిష్కరించారు. అనంతరం మృతులకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం ఆర్సీబీ తొలి ఐపీఎల్ విజయాన్ని పురస్కరించుకుని జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది యువకులు దుర్మరణం చెందారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయని గుర్తు చేశారు. దీంతో ప్రభుత్వం స్పందించి అనేక చర్యలు చేపట్టిందని తెలిపారు. We had an incident wherein 11 youngsters died in this very spot of Chinnaswamy Stadium. Government of Karnataka, Karnataka Cricket Association and also the RCB were criticized, condemned, and all sorts of comments were made on that day and subsequently. Government in its wisdom constituted a commission headed by Justice Kuna, and after a while Mr. Kuna submitted the report to the government making some serious recommendations. In case if at all if you have to play in the same very ground, these are the corrections have to be made like that. They made some recommendations. We asked the KSCA, if at all if you want to continue playing in this very ground, you will have to make these corrections. Some of them were short term, some of them were long term. And now that they have made the corrections, we have permitted them to continue playing in this very ground. I think the first inaugural of IPL has been permitted. That is going to happen on 28th. In the meantime, KCA in its wisdom, they realized that they have to do something about these 11 ది కాశ్మీర్ ఫైల్స్, ది వ్యాక్సిన్ వార్ వంటి వివాదాస్పద చిత్రాలతో సంచలనం సృష్టించిన దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి తన తదుపరి ప్రాజెక్టును ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ అనే టైటిల్తో ఈ సినిమా రాబోతుండగా ఈ చిత్రం కోసం ఆయన ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్తో టీ సిరీస్ చేతులు కలిపినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ టైనీ తిల్లాన్ రాసిన ఆపరేషన్ సింధూర్ ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ డీప్ స్ట్రైక్స్ ఇన్సైడ్ పాకిస్తాన్ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కుతోంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, భారత సాయుధ దళాల్లోని వివిధ విభాగాలు సమన్వయంతో సాగించిన లోతైన పరిశోధన ఆధారంగా ఈ కథను రూపొందించారు. కేవలం శబ్దం చేయడం కోసం కాకుండా వాస్తవాల్ని క్లారిటీతో సినిమా మాయాజాలంతో ప్రపంచానికి చాటి చెప్పడమే తమ లక్ష్యమని వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. పల్లవి జోషి, వివేక్ అగ్నిహోత్రి తమ ఐయామ్ బుద్ధ ప్రొడక్షన్స్ పై టీ సిరీస్ తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇరాన్ యుద్ధం పేరుతో భారీ స్కామ్, చారిటీ ముసుగులో దేశ వ్యతిరేక శక్తులకు నిధులు, ఐబీ హెచ్చరిక. నిలకడగా ఇంధన భద్రత, మరిన్ని నౌకలు వస్తున్నాయి, అఖిలపక్ష సమావేశంలో కేంద్రం భరోసా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ కీలక నిర్ణయం. ఆర్జీ కార్ ఆసుపత్రి అత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లికి ఎమ్మెల్యే సీటు. డీజిల్, పెట్రోల్కు ఎలాంటి కొరత లేదు, స్పష్టం చేసిన కేంద్రం. బీఆర్ఎస్ చేసిన అప్పుల భారాన్ని ఇంకా మోస్తున్నాం, అసెంబ్లీలో గత ప్రభుత్వంపై మండిపడ్డ సీఎం రేవంత్ రెడ్డి. మార్కాపురం బస్సు ప్రమాదంపై తెలంగాణ ఏపీ సీఎంల దిగ్భ్రాంతి, కీలక ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు.
ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకపోవడంతో దవాఖానాలు మూతపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి హరీష్ రావు. నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడడం లేదు? సీఎం చంద్రబాబు నిలదీసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీలో బొంద పెడతారు. సర్కార్పై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని. పోర్ట్ల ప్రైవేటీకరణతో మత్స్యకారుల పొట్ట కొడుతున్న చంద్రబాబు. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.